హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సోల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మా రెంట్ హౌస్ ఎంప్టీ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. యాక్చువల్లీ మేమైతే 2 ఇయర్స్ బ్యాక్ బెంగుళూరులో సైట్ తీసుకొని రీసెంట్‌గానే హౌస్ కన్‌స్ట్రక్షన్ చేపిచ్చి G+2 అయితే వేశాము. 3 పోర్షన్స్ వచ్చి రెంట్‌కిచ్చాము. సో, ఆల్రెడీ మేము హౌస్ వార్మింగ్ అప్పుడు వెంటనే అయితే రెంట్‌కిచ్చేసాము. ఇప్పుడు అది ఖాళీ అయింది. ఒకసారి అది హోమ్ టూర్ చేద్దామనైతే ఈరోజు ప్లాన్ చేశాము. సో, మేము G+2 అయితే కన్‌స్ట్రక్ట్ చేశాము. అందులో ఫస్ట్ ఫ్లోర్‌లో 2 పోర్షన్స్ 1 బీహెచ్‌కేలున్నాయి. ఆ 1 బీహెచ్‌కే ఎలా ఉంటదో, అందులో ఏమేం వాడామో ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. లెట్స్ గో. మేము ఇక్కడ ఈ దార్బంద్రము ఈ వుడ్ మొత్తం ఊరు నుంచి అయితే తెప్పించుకున్నాము. అలాగే విండోస్ కూడా మామూలుగా ఇప్పుడు అందరూ ఇవి యూపీవీసీ పెట్టించుకుంటూ ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది చెక్క కిటికీలు పెట్టించుకోవడమే. మేము లైఫ్ వస్తుందని ఇదే పెట్టించుకున్నాము. యూపీవీసీలో చాలా లైక్ మైనస్ పాయింట్లు ఉన్నాయి అని, వీటిలో కూడా ఉన్నాయి కానీ ఇది స్టాండర్డ్ గా ఉంటాయని ఇవైతే పెట్టించుకున్నాము. అలాగే లైట్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కమింగ్ టు ది హాల్, ఇక్కడ మేమైతే సింపుల్ గా టీవీ యూనిట్ అయితే ఇచ్చేసాము. ఇది స్టాండర్డ్ సైజ్ అండి. హాల్ చూడండి చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక 4 మెంబర్స్ కి చాలా ఎనఫ్ 1 బిహెచ్కే. మామూలుగా అయితే సిటీల్లో 1 బిహెచ్కే అంటే చాలా చిన్నదిగా అక్కడక్కడే మొత్తం ఇరికిచ్చేసి అలా చేస్తుంటారు కదా, కానీ మేము అలా కాదు, కొంచెం మంచిగానే ఇచ్చాము. బాగుంది. అలాగే ఇదైతే టీవీ యూనిట్. కింద కొన్ని కబోర్డ్స్ అయితే ఇచ్చాము ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి. ఇది హాల్ అండి. ఒకసారి హాల్. అలాగే మనం రెంట్ హౌసెస్ కి పూజ రూమ్ అనేది సపరేట్ గా ఇవ్వలేం కాబట్టి ఇక్కడైతే మేము ఒక మందిర్ అయితే ఇచ్చాము. ఇది ఇప్పుడు రెంట్కి వచ్చిన వాళ్ళు మందిర్ తెచ్చుకుంటారు కొంతమంది, అలాంటప్పుడు యూజ్ ఉండదు, సైడ్ చేసి పక్కన పెట్టేస్తాము. సో కొంతమంది తెచ్చుకోరు కదా, వాళ్ళ కోసం అయితే ఇది ఇచ్చాము. జస్ట్ ఇలాగా ఒక ర్యాక్ ఉంటది, అలాగే ఒక డ్రా ఉంటది దేవుడి సామాన్లు అన్ని పెట్టుకోవడానికి. సో రీసెంట్ గానే ఇక్కడ ఉన్న వాళ్ళు వెకేట్ చేశారు కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టున్నాము. కొత్త వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. సో కొత్త వాళ్ళు కూడా వచ్చేస్తారు. అలాగే ఇక్కడ కింద ఫ్లోరింగ్ చూసుకుంటే ఈ గ్రనైట్ కోసం మేమైతే చిత్తూరు వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ గ్రనైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ నుంచి అయితే మేమైతే తెచ్చుకున్నాం, వెళ్ళి సెలెక్ట్ చేసుకొని హోల్ బిల్డింగ్ మొత్తం అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ లో అయితే ఇక్కడైతే ఫ్రిడ్జ్ కి అయితే స్పేస్ ఇచ్చేసాము. చాలా ఎనఫ్ అండి స్పేస్ అనేది. ఇప్పుడు వచ్చే పెద్ద ఫ్రిడ్జ్లు కూడా పడతాయి. అలాగే ఫ్రిడ్జ్ పక్కనే ఇక్కడైతే మేము షింక్ ఇచ్చేసాము. స్టాండర్డ్ సైజ్ లోనే ఎవ్రీథింగ్ ఇచ్చాము. అలాగే కొంచెం ముందుకు వస్తే కిందంతా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ అయితే ఇచ్చేసాము. మేము ఇక్కడ కంప్లీట్ గా ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ వైట్ అయితే ఇచ్చాము థీము. ఈ లామినేట్స్ అన్ని గ్లాసీ లుక్ ఉండే లామినేట్స్, చాలా అంటే చాలా బాగా చేశారు వుడ్ వర్క్ వాళ్ళు కూడా. ఇక్కడంతా మేము మన గ్రోసరీస్ అలాగే మన స్పైసెస్ బాక్సెస్ డబ్బాలన్నీ పెట్టుకుంటాం కదా పెద్దవి, అందుకోసం అయితే ఇవి ఇచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చాము. సో వుడ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. అలాగే ఇక్కడైతే 3 డ్రాస్ ఇచ్చాము, ఒకటి కట్లరీ యూనిట్ కి, అలాగే చిన్న చిన్న బౌల్స్ ఏమన్నా ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఇచ్చేసాము. ఇదైతే తాళీ ర్యాక్ అండి, మనం అన్నం తినే ప్లేట్ లా ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఈ ర్యాక్ ఇచ్చేసాము. కంప్లీట్ గా ఇక్కడైతే సిలిండర్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక ర్యాక్ ఇచ్చాము. ఈ ప్లేస్ లో అయితే స్టవ్ వస్తుందండి. ఈ స్టవ్ పొగ బయటకు వెళ్ళడం కష్టం కదా, అందుకని ఇక్కడైతే ఒక చిమ్నీ కూడా అరేంజ్ చేసాము. సో మనకి తగినంత వాటిల్లో ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చేసాము. కిచెన్ కూడా సఫిషియంట్ 2-3 మెంబర్స్ అయితే ఉండి కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ కంప్లీట్ అయింది కదా, బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడ మెయిన్ డోర్ ఆపోజిట్
ఆపోజిట్ అయితే బాత్రూమ్ ఒకటి వచ్చేసింది. ఈ బాత్రూమ్ ముందు ఇక్కడైతే వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చేసాము. 1 BHK అంటే ఇంతకన్నా ఎక్కువైతే మనకి స్పెండ్ చేయలేం కదా, అందుకని ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా ఏరియా ఇచ్చేసాము. సో ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి. ఎంటర్ అవ్వగానే ఇదైతే ఈ డోర్స్ అన్ని కూడా మేము ఇక్కడే రెడీమేడ్ గా అయితే తీసుకున్నాము. ఆ వుడ్ షాప్ లో కంప్లీట్ బిల్డింగ్ మొత్తానికి కలిపి ఇక్కడే రెడీమేడ్ తీసుకున్నాము. ఈ డోర్స్ కూడా మనము చేపించాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా, సో ఇవైతే రెడీమేడ్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ బట్టలకి చిన్న చిన్నవి ఏమన్నా బట్టలు హ్యాంగ్ చేసుకోను ఇలా కూడా హ్యాంగర్స్ ఇచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ చూపించినట్లయితే హాల్ చూడండి ఎంత పెద్దగా అయితే వచ్చిందో. ఆల్మోస్ట్ ఒక కింగ్ సైజ్ బెడ్ పడుతుంది, ప్లస్ పక్కన ఏదైనా చిన్న సోఫా కూడా వేసుకోవచ్చు, అంత పెద్దగా అయితే ఇచ్చాము. మీరైతే ఒకసారి చూడండి ఎంత ఉందో. ఇది యాక్చువల్లీ 12/16 మెజర్మెంట్ ఈ బెడ్రూమ్ అనేది. నాకు తెలిసి నేను చూసినంత వరకు ఇంత పెద్ద బెడ్రూమ్ అయితే ఈవెన్ మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము, మాకు కూడా ఇంత ఓన్ గా ఉన్నా కూడా, ఓన్ హౌస్ అయినా కూడా మాకు ఇంత పెద్ద బెడ్రూమ్ రాలేదు. అలాగే కంప్లీట్ గా కబోర్డ్స్ అయితే చూడండి, లాఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే కబోర్డ్స్ కూడా చాలా స్టోరేజ్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బీరువా లాగే వచ్చాయి. అలాగే ఇక్కడ సీక్రెట్ డ్రాస్ కూడా ఇచ్చాము విత్ కీస్ అండ్ ఎవ్రీథింగ్. వుడ్ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, ప్లస్ చాలా స్టోరేజ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ రెంట్ హౌసెస్ కి అయితే ఇలాగ ఎవరు ఇవ్వరు, బట్ మేము స్టాండర్డ్ గా ఉండాలని ఎవ్రీథింగ్ బాగా ప్రొవైడ్ చేశాము. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడైతే మేము శారీ రాడ్ కూడా ఇచ్చేసాము ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి. లాఫ్ట్ లో కూడా చాలా అంటే చాలా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మనము. అలాగే మేము ఇక్కడ వైట్ అండ్ ఈ కలర్ అయితే కాంబినేషన్ ఇచ్చేసాము. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మ్యాండేటరీ కదా, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరికైనా కానీ మనకు డ్రెస్సింగ్ టేబుల్ మ్యాండేటరీ. ఇక్కడ ఎక్కడా లేదు అనుకుంటున్నారా? మాకు వుడ్ వర్క్ చేసే అతను ఏం చెప్పాడంటే, ఉదయాన్నే లేచి అద్దం చూడకూడదని అందరు అంటూ ఉంటారు, అందుకని నేను కొంచెం డిఫరెంట్ గా చేస్తాను అనేసి ముందైతే చేసేసాడు. మేమైతే అతను చెప్పలేదు, బట్ మేముంటే ఇంట్లో మాత్రం ఇలా చేయలేదు, నార్మల్ గా డైరెక్ట్ గా పెట్టేశాడు. సో ఆ డ్రెస్సింగ్ టేబుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అసలు ఎంత అంటే అంత బాగుందో. ఇది డ్రెస్సింగ్ టేబుల్, జస్ట్ ఇది ఒక అద్దము, మళ్ళీ దీని లోపల ఇలా ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. అసలు ఎంత స్టోరేజ్ పడుతుందంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో చాలా స్టోరేజ్ పడుతుంది. అలాగే కింద 2 డ్రాస్ కూడా ఇచ్చారు. మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇలా 2 డ్రాస్ అయితే ఇచ్చేసారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఓన్ లైక్ మేము ఉండే సెకండ్ ఫ్లోర్ లో మా ఇంటి కన్నా రెంట్ హౌసెస్ కి ఇచ్చిన హౌసెస్ చాలా బాగా వచ్చాయి, అలాగే చాలా పెద్దవి కూడా వచ్చేసాయి. అలాగే మేము ఈ ఇంటి కోసం అయితే కంప్లీట్ గా ఫ్యాన్స్ ఇచ్చేసాము, లైట్స్ ఇచ్చేసాము, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంకా రెడీ టు మూవ్ అలాగా అన్ని ఇచ్చేసాము. ఆబ్వియస్లీ సిటీస్ లో అలాగే ఇస్తున్నారు కాబట్టి అలానే ఇచ్చేసాము. యాక్చువల్లీ 1 BHK ఒక్కటే ఒక బాత్రూమ్ వచ్చింది, అది కామన్ గా ఇచ్చాము. ఎందుకంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా అటాచ్డ్ ఉంటే అంత కన్వీనియంట్ గా ఇంట్లో లోపలికి వచ్చి బాత్రూమ్ లోకి వచ్చి అయితే యూజ్ చేసుకోలేరు, అందుకని మేము బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ బాత్రూమ్ కూడా చూపిస్తాను రండి. ఈ బాత్రూమ్ జస్ట్ బెడ్రూమ్ లోంచి బయటికి రాగానే ఇక్కడైతే ఉంటుంది. సో ఇదైతే బాత్రూమ్, మేము ఇక్కడ ఫుల్ టైల్స్ అయితే వేపించాము. అండ్ అలాగే ఈ ట్యాప్స్ అనేవి ఎవ్రీథింగ్ మేమైతే జాక్వార్ లోనే తీసుకొని ఫిక్స్ చేపించాము. ఎందుకంటే ఇట్లా జాక్వార్ లో మెయిన్ రెంట్ హౌసెస్ కి మంచి బ్రాండ్ కానీ వేస్తే చాలా రోజుల లైఫ్ అయితే వస్తుంది. ఈ లోకల్ వేస్తే ఎలా అంటే వాళ్ళు యూజ్ చేసేదానికి ఈజీగా అయితే పాడైపోతాయి. అలాగే ఇక్కడ ఒకటి గీజర్ కూడా ప్రొవైడ్ చేసేసాం మేము. ఖచ్చితంగా ఇక్కడ బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి గీజర్ చాలా మ్యాండేటరీ. అలాగే ఇక్కడ బాత్రూమ్ లో లైక్ మన ఊర్లో లాగా స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటది కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చేసాము. సో ఇదండి బాత్రూమ్ కూడా. సో
సో కంప్లీట్ గా ఈ 1 BHK ఎంటీ హోమ్ టూర్ అయితే ఇది త్వరలో 1 or 2 days లో అయితే కొత్త వాళ్ళైతే వచ్చేస్తున్నారు. అందుకని క్లీన్ చేపించాం కాబట్టి ఒక వీడియో తీద్దాము అని చెప్పేసి అయితే ఈరోజు షూట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్ లో మొత్తం 2 floors ఉంటాయని చెప్పా కదా. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 1 BHKలు ఒకటే ఫ్లోర్ లో. సో ఆ 2 1 BHKలు కూడా సేమ్ మెజర్మెంట్, సేమ్ వుడ్ వర్క్, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. మేముండే ఏరియాలో అయితే 1 BHK 12K అలాగే 13K అయితే రెంట్ ఉంటుంది. అలాగే మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము. ఆ సెకండ్ ఫ్లోర్ హోమ్ టూర్ కూడా త్వరలోనే రాబోతుంది. ఒకసారి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. హోమ్ టూర్ కానీ ఒకవేళ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కంప్లీట్ గా అయితే మేము చెప్తాము. సో మీరైతే ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి సోల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.